హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ హెల్దీ లడ్డూల గురించి తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నల్ల నువ్వులు, 10 జీడిపప్పులు, 10 లేదా 12 బాదం పప్పులు, 15 లేదా 20 పిస్తా పప్పులు, 3 లేదా 4 వాల్నట్స్, 25 లేదా 30 ఎండు ద్రాక్ష, 50 గ్రాములు ఖర్జూరం, 2 స్పూన్లు పల్లీలు అండ్ 2 ఇలాచీ. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. కడాయిలో నువ్వులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీకు నల్ల నువ్వులు లేకుంటే తెల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నల్ల నువ్వులతో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. వీటిని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. నల్ల నువ్వులు అసలే చేదుంటాయి. పైగా అవి మాడిపోయాయంటే లడ్డూలను అస్సలు తినలేము. సో మాడిపోకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ వాటి నుంచి మంచి అరోమా వచ్చే వరకు నువ్వులను వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో పల్లీలు, జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా కాసేపు వేయించుకోవడం వలన పచ్చివాసన ఉండవు. అలాగే పిల్లలు లడ్డూలు తిన్నప్పుడు కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. పచ్చిపప్పులను ఏమైనా తిన్నారంటే పిల్లలు పొట్ట బిర్రుగా అరగకుండా కడుపు నొప్పి వస్తుంటుంది కదా. సో ఇలా వేయించి వేసుకున్నామంటే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి, ఇవి కొంచెం రంగు మారి దోరగా వేగాయి కదా. ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసి కాసేపు వేయించుకుందాం. ఎండు ద్రాక్షను ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. 1/2 నిమిషం పాటు వేయించి పక్కకు తీసి అన్నింటినీ చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత నువ్వుల్ని కాకుండా మిగిలిన డ్రై ఫ్రూట్స్ని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ కూడా వేసి మూత పెట్టి ఒకేసారి కంటిన్యూస్గా గ్రైండ్ చేసుకోకుండా పల్స్ ఇస్తూ, అంటే కొంచెం సేపు మిక్సీ పట్టించి ఆఫ్ చేసి కిందికి పైకి తిప్పి మళ్ళీ మూత పెట్టి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న నువ్వులను వేసి స్పూన్తో ఒకసారి కిందికి పైకి కలుపుకొని మూత పెట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గింజలు తీసిన ఖర్జూరం వేసి కిందికి పైకి ఒకసారి కలిపి మూత పెట్టి మిక్సీ పట్టుకున్నామంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. చూడండి, మిశ్రమం ముద్దగా ఉంది కదా. సో మనం ఫస్ట్ మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ సరిగా తిరగదు. సో మనం ఒకసారి మిక్సీ ఆన్ చేసి తిప్పి మళ్ళీ ఆఫ్ చేసి కిందికి పైకి కలుపుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకున్నామంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. చూడండి, ఎక్కడ ఖర్జూరం లేకుండా ఎంత బాగా గ్రైండ్ అయిందో. తర్వాత ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చేతితో అంతా ఒకసారి నలుపుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసామండి. అలాగే ఈ లడ్డూలకి తీయదనం కేవలం ఎండు ద్రాక్ష ఖర్జూరంతోనే వస్తుంది. మనం ఇందులో బెల్లం కానీ పంచదార కానీ ఏం వేయలేదు. సో ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా లడ్డూలను చుట్టుకోవాలి. నువ్వులు, పల్లీలు వీటన్నింటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం నెయ్యి వేయకుండానే చూడండి లడ్డూలు ఎంత బాగా రౌండ్గా వస్తున్నాయో. చూడండి, ఈ విధంగా లడ్డూల్ని చుట్టుకోవాలి. అదేవిధంగా మొత్తం మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో లడ్డూల్ని చుట్టుకోండి. చూసారా, ఈ విధంగా అన్ని లడ్డూల్ని మీకు నచ్చిన సైజులో చుట్టుకోవాలి. ఇవి చాలా హెల్దీ అండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా వీటిని తినచ్చు. వీటిని మనం రోజుకి 1 లడ్డు చొప్పున తిన్నామంటే ఎంతో ఆరోగ్యంగా, ఎనర్జీతో, బలంగా ఉంటాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు రెడీ అయ్యాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కాకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.